అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లకి స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య. ఎపిసోడ్ 17. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాడా అని జైలులో చిన్నాన్న షాక్తో ఉంటాడు. చిన్నాన్న చేతిలో ఒక ఫోటోను చూస్తూ ఒలికిపోతాడు. అర్జున్ చిన్నాన్న, ఇది నిజం కాదు, ఇది నేను నమ్మను అంటూ ఉంటాడు. అతను 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ వ్యక్తి నవ్వుతాడు. అర్జున్ చిన్నాన్న, ఇది నేను నమ్మలేను అంటాడు. వ్యక్తి, రహస్య వ్యక్తి, అందరూ అలాగే అనుకున్నారు. అర్జున్ చిన్నాన్న ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్కు ఒక కొత్త సమాచారం అందుతుంది. విక్రమ్కు ఒక ఫోన్ కాల్ వస్తుంది. విక్రమ్, ఏమిటి, ఇది ఖచ్చితమేనా అని అడుగుతుంటాడు అవతల వైపు ఫోన్లో ఉన్న వ్యక్తిని. అర్జున్, ఏమైంది అని విక్రమ్ని అడుగుతాడు. విక్రమ్, మహేంద్రవర్మ రేపు ఒక రహస్య మీటింగ్కు రాబోతున్నాడని నాకు ఒక సమాచారం ఉంది అని అర్జున్కి చెప్తాడు విక్రమ్. అది విన్న అందరూ ఉత్కంఠగా ఒకరినొకరు చూసుకుంటారు. నందిని మనసులో మాట ఇలా అనుకుంటుంది. నందిని హాస్పిటల్ గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది ఆమె. అది గమనించిన విక్రమ్ ఆమె దగ్గరికి వస్తాడు. విక్రమ్ నందినిని ఇలా అడుగుతాడు, నువ్వు బాగానే ఉన్నావుగా నందిని? నందిని చిరునవ్వు నవ్వుతుంది. బాగున్నాను, నేను బాగానే ఉన్నాను అంటుంది. నందిని విక్రమ్ని, నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక నా మనసు ప్రశాంతంగా ఉంది అని విక్రమ్తో అంటుంది. ఆ మాటలకు విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంతలో అర్జున్ చిన్నాన్న చెప్పిన షరతు. అర్జున్ జైల్లో అర్జున్ చిన్నాన్నని కలుస్తాడు. అర్జున్, నిజం చెప్పు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అర్జున్ చిన్నాన్నని నిలదీస్తాడు. దానికి అర్జున్ చిన్నాన్న, నేను చెబుతాను, కానీ ముందు నన్ను నమ్మాలి మీరు అని అంటాడు. ఆ మాటలకు అర్జున్ కోపంగా చూస్తాడు అర్జున్ చిన్నాన్నని. పాత రహస్యం ఒకటి చెప్పడం మొదలు పెడతాడు అర్జున్ చిన్నాన్న. అర్జున్, 20 ఏళ్ల క్రితం ఏమైందంటే, 20 ఏళ్ల క్రితం రాఘవ్, మహేంద్ర వర్మ, సూర్యప్రకాష్ మాత్రమే కాదు, మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అర్జున్, ఎవరు? అర్జున్ వాళ్ళ చిన్నాన్న, దేవరాజ్ అని అతను. అర్జున్ షాక్ అవుతాడు. ఇక ఈ కథలోకి దేవరాజు కథ మొదలవుతుంది. అర్జున్ వాళ్ళ చిన్నాన్న దేవరాజు వాళ్ళ నలుగురిలో ఇలా చెబుతుంటాడు. దేవరాజు వాళ్ళ నలుగురిలో అత్యంత తెలివైన వాడు. ఒకరోజు అతను అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు, కనిపించకుండా పోయాడు. అందరూ అది విని అతను చనిపోయాడేమో అని అనుకున్నారు. అర్జున్, అంటే అతను ఇంకా బతికే ఉన్నాడా బాబాయ్ అని అడుగుతుంటాడు. దానికి అర్జున్ వాళ్ళ బాబాయ్ మౌనంగా తల ఊపుతాడు. తర్వాత విషయంలో ఒక రహస్య మీటింగ్ ఉంటుంది. మరుసటి రోజు అర్జున్, సిరి, విక్రమ్ ఒక రిసార్ట్ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ మహేంద్రవర్మ ఒక రహస్య మీటింగ్ ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయంలో విక్రమ్ ఫోన్ మాట్లాడతాడు కదా, అదే ఈ మీటింగ్ అయి ఉంటుంది. వాళ్ళు దూరం నుంచి మహేంద్రవరంని గమనిస్తూ ఉంటారు. షాకింగ్ ఎంట్రీ. అప్పుడే మహేంద్రవరం ఎదుట ఒక కారు ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. అతన్ని చూసి మహేంద్ర కూడా షాక్ అవుతాడు. మహేంద్రవర్మ ఇలా అంటాడు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అంటాడు. ఆ మాటలకు ఆ ఎదుటి వ్యక్తి చిరునవ్వు నవ్వుతాడు. అసలు ఆటగాడే ఆ వ్యక్తి. ఎన్నాళ్ళు మీరు ఆట ఆడారు, ఇప్పుడు నా వంతు వచ్చింది. మహేంద్ర ముఖంలో భయం కనిపిస్తుంది. సూర్యప్రకాష్ కూడా అక్కడే ఉండి షాకులో ఉంటాడు. ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక తను షాకులోనే ఉండిపోతాడు. షాకింగ్ క్లైమాక్స్ వచ్చేస్తుంది. అర్జున్ దూరం నుంచి ఆ వ్యక్తిని చూస్తాడు.
అతని ముఖం అర్జున్కి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ ఆశ్చర్యంతో అర్జున్తో ఇలా అంటాడు, అతడే దేవరాజు కదా అర్జున్ అనేసి. అప్పుడే దేవరాజ్ అర్జున్ వైపు తిరిగి చూస్తాడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా మాట్లాడుతాడు అతను, నువ్వు నీ తండ్రిలాగే ఉన్నావు అర్జున్ అని అంటాడు దేవరాజ్. ఆ మాటలకు అర్జున్, సిరి ఇద్దరూ షాక్ అవుతారు. ఎపిసోడ్ ముగింపు దశలోకి వచ్చేసింది. ఎపిసోడ్ 18లో దేవరాజ్ నిజంగా ఎవరు? అతను శత్రువా లేక మిత్రుడా? మహేంద్ర వర్మ ఎందుకు భయపడుతున్నాడు? రాఘవ్ మరణం వెనుక పూర్తి నిజం బయటపడుతుందా? కొనసాగుతుంది ఈ స్టోరీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త ఎపిసోడ్లని మీ ముందుకు తీసుకువస్తాం. థ్యాంక్ యూ.